హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో ఏమిటి అంటే, అరకు వెళ్ళేట వాళ్ళు బుర్రా గృహాలని తప్పకుండా చూస్తారు కదా. అయితే మా వైజాగ్లో ఉండేటటువంటి అరకు బుర్రా గృహాలని ఏ విధంగా ఉంటాయన్నది ఇక్కడ మీకు వీడియోలో అయితే చూపించబోతున్నానండి. అయితే ఇది వెళ్తున్నప్పుడు అరకు ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఎదురుగుంటా నందీశ్వరుడు ఉంటాడండి. ఇక్కడ ఒకసారి మనం నమస్కరించుకుని, ఇది బుర్రా గృహాలు ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికైతే వెళ్ళాలి. అయితే ఫ్రెండ్స్, ఈ బుర్రా గృహాలు అన్నవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయని అంటారండి. నాకైతే ఇక్కడ కొంచెం తెలిసినంత వరకు మీకైతే చెప్తాను. అయితే ఇక్కడ మనకి ఎదురుగుంటా వెళ్ళగానే ఈ హోల్ అయితే కనబడుతుందండి. ఇది చరిత్ర నుంచి ఈ హోలు ఆవు బుర్ర పడిపోయి ఈ గిరిజనులు ఇక్కడ ఏదో ఉంది అని కనిపెట్టి ఈ బుర్రా గృహాలను అయితే చూశారట. ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ బుర్రా గృహాలు అయితే ఉన్నాయని అంటారండి. అయితే ఇది చూసారు, ఇక్కడ శివలింగం కనబడుతుంది. ఇలా అక్కడక్కడ కూడా లింగాలు అయితే కనబడతాయి. ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే ఎవరైనా సరే వైజాగ్లో ఉండేటటువంటి అరకు వెళ్ళారు అంటే ఒక గైడ్ని పెట్టుకున్నామంటే ఆ గైడ్ అన్నీ కూడా ఈ రాయిల మీద అక్కడక్కడ శివలింగాలు ఉంటాయి. అలాగే దీనిపైన బాగా పైకి వెళ్తే అక్కడ శివలింగం ఉండి పూజ అయితే చేస్తారండి. అలానే అరకు రాయిల పైన అక్కడక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు ఉంటాయి. లింగాలు కూడా కోటి లింగాలు ఉన్నాయి అని అంటారు. కాకపోతే గైడ్ అయితే 34 లింగాలను అయితే మనకి రాత్రి మీద చూపిస్తారండి. అందుకని గైడ్ పెట్టుకుని వెళ్తే మనకి చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అన్నది కూడా బాగా చూపిస్తారు. అలానే ఇక్కడ ఈ లోపలికి వెళ్ళాము అంటే చాలా స్వరంగాలు అయితే ఉంటాయండి. లోనికి వెళ్ళటానికి కొంచెం జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. బాగా చీకటిగా ఉంటుంది. ఒకప్పుడు అయితే ఇలా కరెంట్ అయితే లైటింగ్స్ అవి ఏమీ ఉండేవి కాదు. కాగడాలతోటి ఈ స్వరంగం అంతా కూడా చూపించేవారు. ఆ కాగడాలతోనే చూడవలసి వచ్చేది. అలానే ఈ రాత్రిలోంచి వాటర్ కూడా వస్తుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలాగా స్వరంగాలు ఉంటాయి. అందులోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి అంటే ఇలా దూరి వెళ్ళవలసిందే. ఇలాంటి సొరంగాలు చాలా ఉంటాయి. మనం ఇలా వెళ్తూ ఉండగా అక్కడక్కడ రాయలకి చూసారా వాటర్ అయితే వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇలా వాటర్ వస్తూనే ఉంటుంటుంది అని అంటారండి. వాటర్ని చూడటానికి కూడా చాలా బాగుంది రాయిల్లోంచి వచ్చేటప్పుడు. ఇక్కడ గిరిజనులు అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోని చక్కగా పండుగను అయితే చేస్తారంటారండి. అప్పుడు చాలా బాగుంటుంది అని అంటారు. ఇక్కడ ఉండేటటువంటి లింగాలు అన్నిటికీ కూడా వాళ్ళు శివుడిని మొక్కుతూ పూజలు అయితే చేస్తారట. మనకి ఇక్కడ అవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతాయి. కానీ గైడ్ అయితే ప్రత్యేకంగా ఉండాలండి. గైడ్ అయితే అన్నీ చూపిస్తాడు. ఇది చూసారా లోపల ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్తే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ లోనికి బాగా లోపలికి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని గబ్బిలాల స్మెల్ అయితే వస్తుంది. అలానే ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కూడా తీశారు కదండి. ఈ స్పాట్లోనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా వారు వెళ్తున్నారు. అయితే గైడ్ చూపించేటప్పుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విగ్రహాలను కూడా ఆ రాతుల మీద చూపిస్తారండి. అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా కూర్చుని ఉండేటటువంటి విగ్రహాలను కూడా ఆ రాతుల మీద ఉంటాయండి. ఎవరో చెక్కినట్టు అవి కూడా చూపిస్తారు. ఇలాగ అరకు వెళ్ళేటప్పుడు మనం నార్మల్గా చూసేసి వచ్చేయకుండా మనం అరకులో ఉండేటటువంటి అసలు అరకు విశిష్టత ఏమిటి అన్నది మనకి తెలియాలంటే కంపల్సరీ ఎవరైనా వెళ్తే మాత్రం గైడ్ని పెట్టుకుని వెళ్ళి అక్కడ విశిష్టత ఏమిటి అన్నది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి గృహలు అయితే చాలా పై వరకు ఉంటాయండి. ఎక్కగలిగిన వాళ్ళు బాగా పైకి ఎక్కి కూడా చూడవచ్చును. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ శివలింగం అయితే మనకు ఒకటి కనబడుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, వైట్ రాయిగా ఉంది కదా, ఆ లింగం మీద అక్కడక్కడ చుక్క చుక్క వాటర్ పడుతూనే ఉంటుందండి. ఇక్కడ ఒక శివలింగం కొన్ని అయితే నేను తీయగలిగాను. ఇది చూడండి ఫ్రెండ్స్, లింగంలాగా మీకు కనబడుతుందా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలాగ మనకి అక్కడక్కడ లింగాలను అయితే గైడ్ చూపిస్తాడండి. మేము కొన్ని లింగాలను అయితే చూసాము, కానీ ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బాగా పైకి వెళ్ళి చూసారంటే ఒరిజినల్ లింగం కూడా పైన ఉంటుంది. దానికి పూజలు చేస్తారు. ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు ఇక్కడ పండగనైతే చాలా బాగా చేస్తారని చెప్పుకుంటున్నారండి. ఎప్పుడైనా సరే ఫిబ్రవరిలో వెళ్ళారంటే అప్పుడు చాలా బాగుంటుందని అంటారు. వీళ్ళు చేసేటటువంటి పూజలు ఎలా ఉంటాయి అన్నది అన్నీ కూడా చూడగలుగుతామని అంటారు. ఇక్కడ అరకులో ఉండేటటువంటి గిరిజనులకి ఈ బుర్రా గృహాలు ఒక గుడితో సమానం అండి. అందుకనే ఇక్కడ శివలింగాలు ఉన్నాయని గట్టి నమ్మకంతో
ప్రతి ఏటా కూడా పూజలను అయితే చాలా గ్రాండ్గా జరుపుతారని అంటారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరొక శివలింగం అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఇదేనండి పూజలు అయితే జరుపుతారు. ఇక్కడ పువ్వులు వేసి ఉంది చూడండి ఫ్రెండ్స్ లింగం. ఈ లింగానికైతే ప్రత్యేకంగా పూజలను అయితే జరుపుతారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితము ఈ గుహలో గిరిజనులకి కనబడడం వల్ల శివుడు ఇక్కడ ఉన్నాడని, వాళ్ళ కోసమే ఈ గుహ ఏర్పడిందని ఈ ఆదివాసీలు అంటే గిరిజనులు చాలా బాగా గట్టి నమ్మకంతో ఈ గుహనైతే పూజిస్తూ ఉంటారండి. ఇలా మేమైతే కొంతవరకు వెళ్ళి గుహలన్నీ కూడా చూసుకుని వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈయనే మాకు చూపించిన గైడ్. ఇతను ఇలాగ గైడ్లు ఉంటారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా పైకి వచ్చేసిన తర్వాత నందీశ్వరులకి దండం పెట్టుకుని మేమైతే బయటకు వచ్చేసామండి. ఇంతే ఫ్రెండ్స్, షార్ట్గా నాకు తెలిసినంత వరకు బుర్రా గృహాల గురించి మీకైతే తెలియజేశాను.